ప్రియులారా, పునరుత్థానుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు కీర్తనలు 84వ కీర్తన 10వ చరణం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. వాస్తవమే నా దేవుని ప్రియులారా, మనము మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుని ఆవరణములో గడుపుటకు మనము దూరమైపోతాం. కారణం, మన పనులను బట్టి, ప్రయాణాలను బట్టి దేవుని సన్నిధిని విడిచి దూరమైపోతాం. కానీ ఆనాటి మన పితరులు దేవుని సన్నిధిలో గడుపుటకు ఎంతో ఆతురత పడేవారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు వారు గమనించారు. ఏంటి ఆయన సన్నిధిలో దాగి ఉన్న ఆశీర్వాదాలు అని మనం గమనిస్తే, ఇదిగో మొదటిగా కీర్తనలు 36వ కీర్తన 8వ వాక్యములో ఇలాగూ చెప్పబడి ఉంది: నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. రెండవదిగా కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వాక్యములో ఇలాగును రాయబడి ఉంది: నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మూడవదిగా యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వాక్యములో, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. మన పితరులు ఇవన్నీ గమనించగలిగారు కాబట్టే దేవుని మందిర ఆవరణములో గడుపుటకు పరుగులు తీశారు. భక్తుడైన దావీదు ఒకసారి ఒక సందర్భంలో దేవుని యొద్ద ఒక వరం అడిగితిని అని పలికాడు. అది ఏ వరం అంటే, వెండినో బంగారమునో మంచి పేరునో ప్రఖ్యాతినో కాదు, కానీ జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో నుండి దూరము కాకుండా అనునిత్యము దేవుని సన్నిధిలో గడిపే కృప ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, నాకు మాకు చాలిన గొప్ప దేవుడు. అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలన్నీ మీరు మమ్మలను మీ కృపాక్షేమాలు వెంట ఉంచి నడిపించి ఈ దినాన ప్రభువా మీరు సజీవులుగా నిలిపినందుకై స్తోత్రాలు. ఈ దినం మీరు మా కొరకు సిద్ధపరిచిన నీ వాక్యమును బట్టి, మాకు తెలియజేసిన కొన్ని అనుభవాలను బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, మేము మా పితరుల వలె మీ సన్నిధిలో గడుపుటకు, మీ ఆవరణములో గడుపుటకు నాయనా మంచి కృప మాకు అనుగ్రహించండి. ఈ చివరి దినాలలో మీ సన్నిధి నుండి దూరమైపోక, మీ సన్నిధిని పోగొట్టుకొనక, మీ సన్నిధిని చూడవలనని, మీ ఆవరణములో గడపవలనని మా పితరులు ఏ విధంగా ఆతురతగా పరిగెత్తారో అలాగుని మేము పరిగెత్తే కృప నిశ్చయముగా మీ నామములో మేము పొందుకొనుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్.